ఆవాజ్ రాష్ట్ర మహాసభలు శనివారం డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభలలో భాగంగా సీనియర్ నాయకులు షేక్ రియాజ్, ఎస్ఎం బాషాలు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం భారత రాజ్యాంగం, లౌకికవాదం ఎదుర్కొంటున్న సవాళ్లు అంశంపై రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు మాట్లాడారు. దేశంలో లౌకిక తత్వం అనేది చాలా ప్రమాదంలో ఉందని, కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మేమందరి వారమే అంటూ కేంద్ర ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తుందన్నారు. లౌకిక రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఆవాజు ముందుండాలన్నారు. అన్ని వర్గాల వారిని కలుపుకుంటేనే లౌకిక భారతం ఉంటుందన్నారు. ఆవాజ్ ఆహ్వాన సంఘం అధ్యక్షులు విటప్పు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఎన్నో ప్రత్యేకతలు ఉన్న నెల్లూరులో రాష్ట్ర మహాసభలు జరగడం చాలా సంతోషమన్నారు. రాబోయే రోజుల్లో లౌకిక తత్వం కాపాడే విధంగా ఈ రాష్ట్ర మహాసభలలో చర్చలు జరగాలన్నారు. మహాసభల ప్రారంభ సభలో ఆవాజ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రఫీక్, గౌరవ సలహాదారులు చాంతల జాషువా, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఖాజా రసూల్, రాష్ట్ర అధ్యక్షులు సుభాన్, కార్యదర్శి ఎంఏ చిష్టి, సిఐటియు రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, ఆవాజ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ రషీద్, అధ్యక్షులు సయ్యద్ రఫీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆవాజ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదర్స్ డే అంటే 26 జూన్ 1975 ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేసి అన్ని హక్కులు కూడా రద్దు చేయబడ్డాయి. ఆ టైంలో అంటే యువకులందరికీ ఫ్యామిలీ ప్లానింగ్. సో ఈ పరిస్థితుల్లో తమిళనాడు లేక రాజకీయ పార్టీలకి నెల్లూరులో ఇమ్మన్నారు. ఆ సుందరయ్య గారు లేక హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం అని ఆయన పేరు మీదే ఉంది. నెల్లూరు నగరంలో ఈరోజు రేపు 2 రోజుల పాటు ఆవాజ్ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ రాష్ట్ర మహాసభలు 3వ రాష్ట్ర మహాసభలు నెల్లూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ ప్రతినిధులు హాజరైనారు. మొదటి రోజుగా ఈరోజు భారత రాజ్యాంగం, లౌకికవాదం ఎదుర్కొంటున్న సవాళ్ళు అనే అంశం మీద ఒక లౌకిక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రు గారు వచ్చి ఉన్నారు. మధ్యాహ్నం నుంచి ప్రతినిధుల సభ జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, మైనార్టీలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాల గురించి కానివ్వండి, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ 10 అమలు చేయనటువంటి అంశాల మీద కానివ్వండి చర్చించడం, దాని మీద కార్యాచరణ చేయడం కోసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా మైనార్టీని భయభ్రాంతులతో గురి చేస్తున్నటువంటి సందర్భంలో లౌకికవాదాన్ని పునరుద్ధరించడం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకిక శక్తులంటే కలుపుకుంటూ ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా దేశవ్యాప్తంగా ఈరోజు బీజేపీ జరుగుతున్న దాడులు కానివ్వండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం మైనార్టీల పట్ల వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా మనం కార్యాచరణ రూపొందిస్తాము. రాబోయే కాలంలో మైనార్టీల లౌకిక శక్తులంటే కలుపుకుంటూ ఉద్యమాన్ని జయప్రదం చేస్తాం. కాబట్టి ఈ 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ మహాసభలు చాలా కీలకమైనటువంటి మహాసభలుగా భావిస్తూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మహాసభలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొహమ్మద్ అబ్దుల్లా చిష్టి, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు ఎస్కే రషీదు, ఆవాజ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రేపు ఆవాజ్ రాష్ట్ర మహాసభల్ని నెల్లూరులో నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ప్రధానంగా ఈరోజు లౌకికత్వం పైన దాడి జరుగుతూ ఉంది, రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది. ఆ దాడిని ఎలా ఎదుర్కోవాలి, ప్రజలందరూ కూడా ఎలా లౌకికత్వంతో మెలగాలి అనే అంశం మీద ప్రధానంగా ఈరోజు మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రు గారు వచ్చి ఆయన ఉపన్యాసాన్ని, ఆయన యొక్క సూచనల్ని, సలహాలని ఎలా రాబోయే రోజుల్లో ముందుకెళ్ళాలి, కలిసిమెలిసి ఎలా ఉండాలి అనే ప్రధాన అంశాలని ఆయన చెబుతున్నారు. అలాగే ఈ 2 రోజుల పాటు గత 3 సంవత్సరాల నుంచి ఆవాజుగా మేము పనులు చేసాము రాష్ట్రంలో, అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటి పనులు చేస్తే ప్రజలందరికీ దగ్గరయ్యేదానికి, లౌకికత్వంగా ముందుకెళ్లేదానికి ఎలా ఉండాలి అనే దాని మీద చర్చించబోతున్నాం. ఇందులో మైనార్టీల మీద దాడులు కావచ్చు, దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులు కావచ్చు, ప్రస్తుత ఎన్నికల పరిణామాలు కావచ్చు, కేంద్రంలో కనీసం మైనారిటీ మినిస్టర్ కూడా లేకపోతే దారుణాలు కావచ్చు, ఇటువంటి వాటిలన్నింటినీ కూడా మేము చర్చించి కొన్ని తీర్మానాలు కూడా ముందుకు తీసుకెళ్లేదానికి, ఈ యొక్క రాష్ట్ర మహాసభల్ని దోహదపడేదానికి నెల్లూరు జిల్లా మత సామరస్యానికి వేదికగా ఉన్న నెల్లూరు జిల్లా ఈరోజు అందరికీ ఆతిథ్యం ఇవ్వడంలో చాలా సంతోషంగా మేమందరం కూడా భావిస్తున్నాము. ధన్యవాదాలు. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్
శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.